నమస్తే. జర్నలిస్ట్ అనే పదం వింటేనే ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి. ఎంతో దృఢ సంకల్పంతో, ఉన్నత ఆశయాలతోటి, మంచి లక్ష్యాలు పెట్టుకొని జర్నలిజాన్ని నేర్చుకొని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఆ రంగంలో నిలబడి ఆర్థిక విలువలకి తావివ్వకుండా సామాజిక విలువలకి, సమాజంలో మంచి మర్యాదలకి, గుర్తింపుకి, సమాజానికి తోడ్పడాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ యొక్క కల్చర్ పోయింది. ఆ యొక్క ఉద్దేశాలు ప్రజల్లో నశించిపోయినాయి. కారణం ఏంటంటే, ఇంత చదువు చదివి, ఇంత లక్ష్యాలతోటి, ఇంత ముఖ్య ఉద్దేశంతో ఎంతో కష్ట నష్టాలకు వచ్చిన వాళ్ళు కేవలం నిజం చెప్తాము, నిజాన్ని సమాజానికి తెలియజేస్తామని చెప్పి ఇప్పుడు అబద్ధాలు మాత్రమే, కట్టుకథలు మాత్రమే వడ్డించి వార్చాల్సిన పరిస్థితి. ఆ యాజమాన్యాలు చెప్పిన మాటలు వినడం, ఆ పత్రికాధిపతులు, ఆ సంపాదకులు, అట్లనే ఆ మీడియా డిపార్ట్మెంట్ మొత్తం పార్టీలకి, ప్రభుత్వాలకి, అధికారులకి కొమ్ము కాస్తూ సామాన్య ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ బ్రతుకు కోసం, మీ అభివృద్ధి కోసం పేద ప్రజల కడుపు కొట్టి, వాళ్ళ కంచంలో కూడు లాక్కొని, వాళ్ళ అభివృద్ధికి ఆటంకాలుగా నిలిచి, వాళ్ళ సంక్షేమాన్ని కొట్టేసి, వాళ్ళ సంరక్షణను కొట్టేసి, ఆ డబ్బులతోటి కొనుక్కున్న బియ్యంతో అన్నం వండుకుంటే అది అరగదు. మీ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. దయచేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ఇస్తారన్న మాటల్ని నిలదీసి ప్రజలకి చేర్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను.